హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. ఇప్పుడైతే మనం కాకరకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే ఎలా ఉంటుందో ఇవాళ చూసేద్దామండి. చక్కగా ముందైతే 3 కాకరకాయలు తీసుకున్నాను. రౌండ్గా చక్రాల్లా కోసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి స్పూన్తో అలా ఇలా కలిపేసాను అనమాట. మేమైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే దాంతో స్ప్రే చేసుకోండి. మేమైతే ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను. చూస్తున్నారు కదా, లోపలైతే చక్కగా ముందైతే కుకింగ్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టేసి చక్కగా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ కాకరకాయలంతా దాంట్లో పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడైతే లోపల పెట్టేస్తున్నాను. ఇదిగోండి చక్కగా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లోపల పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పవర్ ఆన్ చేసేసుకొని మనమైతే ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకుందాము. 180 డిగ్రీస్లో ఉంటుంది. తర్వాత టైమర్ 20 మినిట్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో 20 కావాలి కాబట్టి నేను 20 పెట్టేసి ఆన్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పేపర్ లోపల కదులుతూ ఉంది అంటే ఎయిర్ ఫ్రైయర్ ఆన్ అయిపోయిందనమాట. మధ్యలో అయితే 10 మినిట్స్ దగ్గర ఒకసారి తీసేసి అలా ఇలా షేక్ చేసేసి ఊపేసి సెట్ చేసుకుంటాం అనమాట. ఎలా ఉంది, ఇంకా కావాలనుకుంటే మీరు కొంచెం ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, సరిపోతుందంటే ఓకే. ఇప్పుడైతే 0 టైం వచ్చేసింది. ఇదిగోండి రెడీ అయిపోయిందనమాట కాకరకాయ ఫ్రై. చాలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందనమాట. నాకు సూపర్గా ఉంది కదా.